హాయ్ ఫ్రెండ్స్, కాపర్ని ఇప్పుడు నెక్స్ట్ గోల్ అని పిలవడం స్టార్ట్ అయింది. ఎందుకంటే మోడర్న్ ఎకనామీలో కాపర్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రిఫికేషన్, డిజిటేషన్ వల్ల కాపర్ డిమాండ్ పెరిగింది. గోల్డ్కి వాల్యూ హిస్టరీలో ఎలా ఉందో ఇప్పుడు కాపర్కి కూడా అంత ఇంపార్టెన్స్ వచ్చింది. కాపర్ యూజ్ ఏంటి, ఎక్కువగా ఎక్కడ వాడుతున్నారు, ఏ స్టాక్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ స్టాక్ మార్కెట్ కంటెంట్ రెగ్యులర్గా మీ ముందు తీసుకొస్తుంటాం. ఇక వీడియోలోకి వెళ్తే, కాపర్కి ఉన్న యూనిక్ ప్రాపర్టీస్ వల్ల చాలా ఇండస్ట్రీలో యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ వన్, ఎలక్ట్రిక్ వెహికల్స్. ఒక ఈవీలో నార్మల్ కార్ కన్నా 2 to 4 times ఎక్కువ కాపర్ వాడుతున్నారు. బ్యాటరీస్, మోటార్స్ వైరింగ్లో కాపర్ కంపల్సరీ. సెకండ్, రెన్యూబుల్ ఎనర్జీ. విండ్ టర్బైన్స్, సోలార్ ప్యానల్స్, గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాపర్ ఎక్కువగా వాడుతున్నారు. ఒక విండ్ టర్బైన్కి 4 tons వరకు కాపర్ అవసరం అవుతుంది. థర్డ్, పవర్ గ్రిడ్స్. మోడర్న్ పవర్ గ్రిడ్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, ట్రాన్స్ఫార్మర్స్, సబ్స్టేషన్స్ ఆల్ రిక్వైర్ కాపర్ వైరింగ్. ఫోర్త్, కన్స్ట్రక్షన్. బిల్డింగ్స్లో ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఏసీ సిస్టంలో కాపర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఫిఫ్త్, ఎలక్ట్రానిక్స్ అండ్ డేటా సెంటర్స్. సర్క్యూట్ బోర్డ్స్, డేటా సెంటర్స్లో కాపర్ వైరింగ్ అండ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్, డిఫెన్స్ టెక్నాలజీలో కూడా కాపర్ ఎక్కువగా యూజ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మన డైలీ లైఫ్లో యూజ్ చేసే వాటిలో కాపర్ ఎక్కువగా వాడుతున్నారు. కాపర్ ఫ్యూచర్ డిమాండ్ అండ్ గ్రోత్ చూసుకుంటే గ్లోబల్గా కాపర్ డిమాండ్ 2040-2050కి 50 to 70% పెరిగే ఛాన్స్ ఉంది. మెయిన్ రీజన్ క్లీన్ ఎనర్జీ, ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అప్గ్రేడ్ అవ్వడం. 2040కి కాపర్ డిమాండ్లో 61% క్లీన్ ఎనర్జీ సెక్టర్ నుండి వస్తుందని, ఇప్పుడు 25% మాత్రమే ఉంది. అర్బనైజేషన్. ఏషియాలో ఎస్పెషల్లీ చైనా, ఇండియాలో అర్బనైజేషన్ వల్ల కాపర్ కన్సంప్షన్ ఎక్కువగా పెరిగింది. సప్లై ఛాలెంజ్ వల్ల కాపర్ ప్రైస్ ర్యాపిడ్గా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్, సప్లై ఇష్యూస్. చిలీ, పెరు లాంటి కంట్రీస్లో మైనింగ్కి ప్రాబ్లమ్స్, ఓర్ గ్రేడ్స్ తగ్గడం, న్యూ మైన్స్ స్టార్ట్ చేయడానికి టైం ఎక్కువగా పడడం. సెకండ్, జియో పొలిటికల్ రిస్క్. ట్రేడ్ టెన్షన్స్, టారిఫ్స్ వల్ల సప్లై టైట్ అవుతుంది అండ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంటాయి. ఇన్వెస్టర్స్ కూడా కాపర్ని స్ట్రాటజిక్ ఎసెట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. ఇది ప్రైస్ పెరగడానికి ఎక్స్ట్రా పుష్ని ఇస్తుంది. కాపర్ ఇప్పుడు నెక్స్ట్ గోల్ అని పిలువబడుతుంది. క్లీన్ ఎనర్జీ, ఈవీస్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాపర్కి డిమాండ్ రాకెట్ స్పీడ్లో పెరిగింది. సప్లై స్లోగా పెరిగింది, డిమాండ్ పీక్స్లో ఉంది కాబట్టి కాపర్ ప్రైస్ హైగా ఉంటున్నాయి. ఫ్యూచర్లో కూడా ఇలాగే ఉండొచ్చు. సో ఇప్పుడు ఏ కాపర్ స్టాక్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది కాపర్ ప్రైస్ పెరిగితే, అండ్ మనం ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అనేది డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాపర్ ప్రైస్ పెరిగితే మోర్ అడ్వాంటేజ్ ఉన్న కంపెనీ హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్. ఇండియాస్ ఓన్లీ వర్టికల్ ఇంటీరియర్ కాపర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ. దేశంలో కాపర్ ఓర్ మైనింగ్ మరియు రిఫైనింగ్ కంపెనీ. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1967. ఆపరేట్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ ఈ కంపెనీ మినిరత్న కేటగిరీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. హిందుస్థాన్ కాపర్ ఆపరేషన్స్ ఎంటైర్ కాపర్ ప్రొడక్షన్ వాల్యూ చైన్ ఫ్రమ్ ఎక్స్ప్లోరేషన్, మైనింగ్, రిఫైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ కాపర్ ప్రొడక్ట్స్. హెచ్సిఎల్ ఆపరేట్స్ కాపర్ మైన్స్ అండ్ ప్లాన్ చూసుకుంటే ఎంసీబీ ఇన్ మధ్యప్రదేశ్, దీని కెపాసిటీ 2 million tons per annum. కేసీసీ ఇన్ రాజస్థాన్, ఐసీసీ ఇన్ జార్ఖండ్లో కాపర్ మైన్స్ ఉన్నాయి. కంపెనీ రిఫైనరీ ప్లాంట్స్ at ఐసీసీ అండ్ గుజరాత్ కాపర్ ప్రాజెక్ట్ ఫర్ ప్రొడ్యూసింగ్ కాపర్ క్యాథోడ్స్. హెచ్సిఎల్ మ్యానుఫ్యాక్చర్స్ మెయిన్ ప్రొడక్ట్స్ లైక్ కాపర్ క్యాథోడ్స్, కంటిన్యూస్ కాస్ట్ కాపర్ రాడ్స్, కాపర్ కాన్సన్ట్రేట్స్. బై ప్రొడక్ట్ చూసుకుంటే కాపర్ సల్ఫేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, యానోడ్ అండ్ నికెల్ క్యాథోడ్స్. హెచ్సిఎల్ ఎక్స్పోర్ట్స్ కాపర్ ప్రొడ్యూసర్స్ టు హై డిమాండ్ మార్కెట్స్. హిందుస్థాన్ కాపర్ మోనోపోలీ కంపెనీ. ఇండియాస్ కాపర్ మైనింగ్ సెక్టర్ గివ్స్ ఇట్స్ యూనిక్ పొజిషన్ ఇన్ ద మార్కెట్. రెవెన్యూ అండ్ ఫైనాన్షియల్ రిజల్ట్ చూసుకుంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 2071 crores, 21% year-on-year growth. Net profit 469 crores, strong improvement in year-on-year. Operating profit margin 36%, consistently high margins ని మెయింటైన్ చేస్తుంది. మార్కెట్ క్యాప్ 25,600 crores, స్టాక్ ప్రైస్ around 265 rupees. కంపెనీ has shown strong profit growth and improved margins in recent years. వాల్యుయేషన్స్ అండ్ కీ రేషియో చూసుకుంటే స్టాక్ PE రేషియో 54, చాలా హైలోనే ఉంది. ROCE 24%, హెల్తీ రిటర్న్ ఆన్ క్యాపిటల్ని మెయింటైన్ చేస్తుంది. ROE 19%, ప్రమోటర్ హోల్డింగ్ 66%, స్ట్రాంగ్ గవర్నమెంట్ ప్రెజెన్స్ ఇన్ దిస్ కంపెనీ. ఫ్యూచర్ గ్రోత్ అండ్ ప్రాస్పెక్ట్ చూసుకుంటే కాపర్ డిమాండ్, ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ వల్ల కాపర్ డిమాండ్ రాకెట్ స్పీడ్లో పెరిగింది. మైనింగ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్, మోడర్నైజేషన్ ఆఫ్ ప్లాంట్స్, న్యూ టెక్నాలజీ అడాప్షన్ వల్ల కాపర్కి మంచి డిమాండ్ ఉంది. గ్లోబల్ కాపర్ ప్రైస్ ఇంక్రీజ్ వల్ల డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కి. అడ్వాంటేజ్ చూసుకుంటే ప్యూర్ కాపర్ ప్లే, డైరెక్ట్ బెనిఫిషరీ, గవర్నమెంట్ సపోర్ట్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్, మోడర్నైజేషన్, న్యూ మైనింగ్ టెక్ అండ్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్. రిస్క్ అండ్ డిసడ్వాంటేజ్ చూసుకుంటే కాపర్ ప్రైస్ వోలటిలిటీ, గ్లోబల్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ ఇంపాక్ట్ రెవెన్యూస్, హై వాల్యుయేషన్స్, ఆపరేషనల్ రిస్క్ అండ్ కాంపిటీషన్. హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ కాపర్ ప్రైస్ పెరిగిన ప్రతిసారి కంపెనీకి డైరెక్ట్ బెనిఫిట్ అవుతుంది. లాంగ్ టర్మ్ గ్రోత్కి స్ట్రాంగ్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవీ, 2 సెక్టర్స్ వల్ల. కానీ కాపర్ ప్రైస్ వాలటిలిటీ అండ్ హై వాల్యుయేషన్స్ని ఇన్వెస్టర్స్ మైండ్లో పెట్టుకోవాలి. పిఎస్యు స్టేటస్, లో డెబ్ట్, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ పాజిటివ్ ఫ్యాక్టర్స్. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉంటుంది, బట్ లాంగ్ టర్మ్కి కాపర్ డిమాండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కంపెనీ ఫండమెంటల్స్, కాపర్ ప్రైస్ ట్రెండ్, గ్లోబల్ డిమాండ్ అండ్ సప్లై సిచ్యువేషన్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. సెకండ్, వేదాంత లిమిటెడ్. వేదాంత ఇండియాలో ఒక డైవర్సిఫైడ్ న్యాచురల్ రిసోర్స్ అండ్ మైనింగ్ కంపెనీ. ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంది. కాపర్, జింక్, లెడ్, సిల్వర్, అల్యూమినియం, ఐరన్ ఓర్, ఆయిల్ అండ్ గ్యాస్, నికెల్, పవర్ లాంటివి ఆపరేట్ చేస్తుంది. కాపర్ బిజినెస్ చూసుకుంటే వేదాంతకి ఇండియాలో లార్జెస్ట్ కాపర్ స్మెల్టర్ ఉంది.
కెపాసిటీ 4 lakh మెట్రిక్ టన్ పర్ యానం. కాపర్ సిగ్మెంట్ కంపెనీ ప్రాఫిట్స్లో నియర్లీ 50% కాంట్రిబ్యూట్ చేస్తుంది. గ్లోబల్ ప్రెజెన్స్ చూసుకుంటే ఇండియా, సౌత్ ఆఫ్రికా, నమీబియా కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. వేదాంత ఓర్ మైనింగ్ నుంచి మెటల్ ప్రాసెసింగ్ వరకు ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్స్తో ఇండియా ఇండస్ట్రియల్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఫైనాన్షియల్స్ అండ్ హైలైట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రెవెన్యూ FY 24-25లో వేదాంత రెవెన్యూ అప్రాక్స్ 1.4 lakh crore ఉంది. ఎబిటా అరౌండ్ 4.7 billion, స్ట్రాంగ్ ఆపరేషన్ ప్రాఫిట్స్ని చూపిస్తుంది. ప్రాఫిటబిలిటీ కాపర్ బిజినెస్ ఈజ్ మేజర్ ప్రాఫిట్ డ్రైవర్. మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఇండియాలో టాప్ మెటల్ కంపెనీలో వన్ ఆఫ్ ద కంపెనీ. అడ్వాంటేజ్ చూసుకుంటే డైవర్సిఫైడ్ మెటల్ పోర్ట్ఫోలియో, కాపర్తో పాటు జింక్, అల్యూమినియం, ఐరన్ ఓర్, ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఉన్నాయి. మార్కెట్ లీడర్, ఇండియాస్ లార్జెస్ట్ కాపర్ స్మెల్టర్. గ్రోత్ పొటెన్షియల్ చూసుకుంటే ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ డిమాండ్తో గ్రోత్ చాలా పెరిగే ఆపర్చునిటీ ఉంది. రిస్క్ అండ్ కన్సిడరేషన్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ అండ్ రెగ్యులేటరీ రిస్క్ అండ్ కమ్యూనిటీ ప్రైస్ వాలటిలిటీ, గ్లోబల్ కాపర్ మెటల్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఇంపాక్ట్ ప్రాఫిట్స్. సో ఫైనల్లీ వేదాంత లిమిటెడ్ ఇండియాలో ఒక డైవర్సిఫైడ్ మైనింగ్ అండ్ మెటల్ గెయింట్. కాపర్ బిజినెస్లో స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉంది. కంపెనీ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ ఉండడం వల్ల రిస్క్ స్ప్రెడ్ అవుతుంది. గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈవీస్, రెన్యూబుల్ ఎనర్జీ వల్ల కాపర్ డిమాండ్ పెరిగింది. వేదాంతకి చాలా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇన్వెస్టర్స్ కాపర్ ప్రైస్ వాలటిలిటీ, ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్, రెగ్యులేటరీ రిస్క్ కూడా గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా వేదాంత ఇండియా ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ గ్లోబల్ మెటల్ డిమాండ్ ట్రెండ్స్కి పర్ఫెక్ట్గా అలైన్మెంట్లో ఉంది. షార్ట్గా చెప్పాలంటే వేదాంత లిమిటెడ్ డైవర్సిఫైడ్ మెటల్ పోర్ట్ఫోలియోతో ఇండియాలో టాప్ ప్లేయర్. గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ, కానీ కమ్యూనిటీ సెక్టర్ రిస్క్ కూడా ఉంటాయి. థర్డ్, హిందాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్. హిందాల్కో ఇండస్ట్రీస్ ఇండియాలో లీడింగ్ అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడ్యూసర్ అండ్ ఫ్లాగ్షిప్ కంపెనీ ఆఫ్ ద ఆదిత్య బిర్లా గ్రూప్. గ్లోబల్గా కూడా అల్యూమినియం అండ్ కాపర్ ప్రొడక్షన్లో టాప్ ప్లేయర్లో ఒకటి. కాపర్ బిజినెస్ చూసుకుంటే వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ కాపర్ రాడ్ ప్రొడ్యూసర్ ఎక్స్క్లూడింగ్ చైనా. ఇండియాలో లార్జెస్ట్ సింగిల్ లొకేషన్ కాపర్ స్మెల్టింగ్ కాంప్లెక్స్ ఎట్ గుజరాత్. కాపర్ స్మెల్టింగ్ కెపాసిటీ 421 KT నుంచి 725 KT ఎక్స్పాండ్ చేస్తుంది. కాపర్ రాడ్స్, ట్యూబ్, స్పెషాలిటీ అలాయ్స్ అండ్ ఫైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ కాపర్ అండ్ ఈ-వేస్ట్ రీసైక్లింగ్ ఫెసిలిటీ 50 KT కెపాసిటీ సెటప్ చేసి మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్, ప్లాటినంని రికవర్ చేస్తుంది. ఫైనాన్షియల్స్ అండ్ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే FY 25 కన్సాలిడేటెడ్ రెవెన్యూ 1.5 lakh crore, ప్రాఫిట్ 16,000 crores, 58% ఇయర్-ఆన్-ఇయర్ గ్రోత్. ఎబిటా రికార్డ్ హైలో మెయింటైన్ చేస్తుంది. అడ్వాంటేజ్ చూసుకుంటే రోబస్ట్ గ్రోత్, స్ట్రాంగ్ టాప్ లైన్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఇన్ FY 25. ఎక్స్పాన్షన్, ఇన్నోవేషన్, అగ్రెసివ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ బోత్ కాపర్ అండ్ అల్యూమినియం. డైవర్సిఫైడ్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో, సస్టైనబిలిటీ ఫోకస్, స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్, హెల్తీ క్యాష్ ఫ్లోస్ అండ్ మేనేజబుల్ డెప్ట్ని మెయింటైన్ చేస్తుంది. రీసెంట్ కన్సిడరేషన్ చూసుకుంటే కమ్యూనిటీ ప్రైస్ వాలటిలిటీ, క్యాపిటల్ ఇంటెన్సివ్, ఎన్విరాన్మెంటల్ రెగ్యులేషన్స్, గ్లోబల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఫైనల్లీ హిందాల్కో ఇండస్ట్రీస్ ఇండియాలో అల్యూమినియం కాపర్ ప్రొడ్యూసింగ్లో లీడింగ్ కంపెనీ. దహేజ్లో వరల్డ్ క్లాస్ కాపర్ స్మెల్టింగ్ కాంప్లెక్స్తో గ్లోబల్గా సెకండ్ లార్జెస్ట్ కాపర్ రాడ్ ప్రొడ్యూసర్. FY 24లో రికార్డ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ని అచీవ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇండియాలో మెటల్స్ అండ్ మైనింగ్ సెక్టార్లో హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, వేదాంత లిమిటెడ్ అండ్ హిందాల్కో ఇండస్ట్రీస్ ఆర్ 3 గెయిన్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. ఈ 3 కంపెనీస్ ఇండియాస్ మెటల్ సెక్టార్లో గ్రోత్ అండ్ వెల్త్ క్రియేషన్కి ఇంపార్టెంట్ పిల్లర్స్. కాపర్ ప్రైస్ ర్యాలీ వల్ల ఎస్పెషల్లీ హిందుస్థాన్ కాపర్కి ఇమీడియట్ బెనిఫిట్ ఉంటుంది. వేదాంత అండ్ హిందాల్కో డైవర్సిఫైడ్ ఎక్స్పోజర్తో స్టడీ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్కి రెడీగా ఉన్నాయి. ఇన్వెస్టర్స్కి ఒక అడ్వైస్, కంపెనీ ఫండమెంటల్స్, గ్లోబల్ కమ్యూనిటీ ట్రెండ్స్ అండ్ పాలసీ ఎన్విరాన్మెంట్ని బట్టి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోతో ఇన్వెస్ట్మెంట్ చేయండి. షార్ట్ టర్మ్లో వాలటిలిటీ ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ అవుట్లుక్ బ్రైట్గా ఉంది. ఈ 3 కంపెనీస్లో మీరు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎనీ సెక్టర్ ఆఫ్ స్టాక్ సజెషన్ ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.